నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంటుంది. ఎక్కడో పురాతన కాలం నాటి విషయాలు కూడా తవ్వి తీశాడే అనేటటువంటి ఫీలింగ్ అయితే కలక్కమాను. అఫ్కోర్స్ నేనేం తవ్వి తీయలేదు, నాకు ఒక మిత్రుడు పంపించినటువంటి వీడియో ఆధారంగా నేను ఈ కథనం అయితే చేస్తున్నాను. మీకు ఒక ఆసక్తికరమైనటువంటి అంశం చెప్తాను. ఒక హైపోథెటికల్ ప్రశ్న అయినా సరే, హైపోథెటికల్ సంఘటన అయినా సరే, ఒకవేళ మాజీ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతికుంటే, ఆయన ఎప్పటికీ జీవించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే స్థాయిలో ఉన్నట్టయితే, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డిని నీ విధానాలేంటి, ఇంత దరిద్రపు కొట్టు దిక్కుమాలిన విధానాన్ని ఎలా సమర్థిస్తున్నావు అని చెప్పేసి విమర్శించగలడా? నిన్ను కూడా జైల్లో పెడతా ఎక్కువ చేస్తే అని చెప్పేసి మాట్లాడగలడా? కామెంట్ చేయగలడా? అదేంటి, రాజశేఖర రెడ్డిని ఏంటి, జగన్మోహన్ రెడ్డి విమర్శించటం ఏంటి, నీ విధానాల మీద విమర్శించటం ఏంటి, జైల్లో పెడతానని చెప్పేసి హెచ్చరించడం ఏంటి, అసలు ఇదేం కథ అని చెప్పేసి అంటున్నారా? ఎస్, ఆంధ్రప్రదేశ్లో పీపీపీ అనేది, ప్రపంచవ్యాప్తంగా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, కానీ ఆంధ్రప్రదేశ్ వరకు అది ప్రైవేటీకరణ అని చెప్పేసి ఒక మార్క్ స్టాంప్ వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు తీసుకుంటే జైల్లో పెడతాం, వచ్చిన 2 నెలల్లోనే మీరంతా జైలుకు పోతారని చెప్పేసి హెచ్చరించినటువంటి జగన్మోహన్ రెడ్డి, మరి అదే పీపీపీ విధానాన్ని రాజశేఖర రెడ్డి సమర్థిస్తే, మంచి విధానం అంటే ఊరుకుంటాడా ఊరుకోడా అనేటటువంటి ఒక సందేహం నుంచి వచ్చినటువంటి అంశమే ఈ యొక్క వీడియో అన్నమాట. రాజశేఖర రెడ్డి ఏంటి, పీపీపీ విధానం సమర్థించడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నారనేటటువంటి కన్ఫ్యూజన్ మీలో ఉంటుంది ఖాయం. నేను వీడియో రూపంలో దానికి పరిష్కారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో ఇప్పటిది కాదు, రాజశేఖర రెడ్డి బ్రతికున్నప్పుడు 2008 ఆగస్టు 8వ తారీఖున శ్రీ సిటీలో అక్కడ పారిశ్రామికవేత్తలని ఉద్దేశించి, అక్కడికి వచ్చినటువంటి ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఒక సభలో మాట్లాడినటువంటి వీడియో. ఒక్కసారి ఫస్ట్ మీరు ఆ వీడియో చూడండి, ఆ తర్వాత దాని గురించి డీటెయిల్డ్గా మనం మాట్లాడుకుందాం. The public-private participation is a very important instrument of growth, and I only quote an example of the recent metro project which has been awarded just about 1 week back in the city of Hyderabad in Andhra Pradesh, wherein we were ready to give a state support of 4,000 crores for an infrastructure project called Hyderabad Metro. The project was supposed to cost about 12,500 crore rupees. The bidders who have participated in this, the best of the bidders said that we don't need any support from the government of Andhra Pradesh or government of India. On the other hand, the promoter himself volunteered to contribute 30,000 crore rupees spread over 33 years to the exchequer for getting metro rail project awarded to him. That's the amount of confidence the state of Andhra Pradesh is giving to the promoters. We assure you that we will do everything that is possible to see to it that best of the environment is there in the state. The best of the law and order situation is there, and all the proactive laws concerning labor will be there. చూసారు కదా. సరే, ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళ కోసం నేను కొంత తెలుగు ట్రాన్స్లేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. తెలుగు ట్రాన్స్లేషన్ అనేది మీకు చెప్తాను. అంటే రాజశేఖర రెడ్డి ఏం మాట్లాడాడు ఆ వీడియోలు అనేది కూడా ఒకసారి నేను చెప్తాను. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అభివృద్ధికి చాలా ముఖ్యమైనటువంటి సాధనం. నేను ఇటీవలే జరిగినటువంటి ఒక ఉదాహరణ మీకు చెప్పగలను. ఆంధ్రప్రదేశ్లోని హైదరాబాద్ నగరంలో గత వారం రోజుల క్రితం అవార్డు చేయబడిన మెట్రో ప్రాజెక్ట్, ఈ హైదరాబాద్ మెట్రో అనే మౌలిక సదుపాయాల ప్రాజెక్టుకు మేము రాష్ట్రం నుంచి 4,000 కోట్ల మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ ప్రాజెక్టు ఖర్చు సుమారు 12,500 కోట్లు కావాల్సింది. కానీ బిడ్డింగ్లో పాల్గొన్న వారిలో ఉత్తమమైనటువంటి బిడ్డర్ ఏ మద్దతు అవసరం లేదని,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదా భారత ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావలసింది లేదని చెప్పేశారు. అంతేకాదు ఆ ప్రమోటర్ స్వయంగా 33 సంవత్సరాల పాటు విడతల వారీగా 30,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకిస్తానని మెట్రో రైల్ ప్రాజెక్టును తనకి ఇవ్వమని ముందుకు వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రమోటర్లకు ఇస్తున్న నమ్మకానికి ఇది గొప్ప ఉదాహరణ. మేము మీకు హామీ ఇస్తున్నాం, రాష్ట్రంలో ఉత్తమమైన వాతావరణం కల్పించడానికి, ఉత్తమమైనటువంటి భూమి, శాంతి భద్రతలు ఉండేలా చూడటానికి, కార్మికులకు సంబంధించిన అన్ని సానుకూల చట్టాలు అమలు చేయడానికి సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నిస్తామని చెప్పేసి చెప్పారు. మొదటి లైన్లోనే రాజశేఖర రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది అభివృద్ధికి చాలా ఉత్తమమైనటువంటి సాధనం. మెట్రో రైలుని కూడా పీపీపీ మోడల్ అమలు చేయడానికి ఆ రోజే సిద్ధపడ్డారు. మేము మద్దతు 4,000 కోట్లు ఇస్తామన్నా బెడ్రు వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడంటే, మీరు ఇవ్వండి చాలు, మేము నడిపించుకుంటాం, మేమే మీకు 33 ఏళ్లలో 30,000 కోట్ల రూపాయల ఖజానాకి ఇస్తాం, అంత ఉత్తమమైనటువంటి బెస్ట్ పాలసీ ఇది అని చెప్పేసి ఆ రోజే ప్రశంసలు అందుకున్నామని చెప్పేసి ఆయన సగర్వంగా శ్రీ సిటీలో ప్రకటించాడు. ఇది నేను చెప్పింది కాదు, చంద్రబాబు చెప్పింది కాదు, మరొకరు చెప్పింది కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో 2008 ఆగస్టు 8న శ్రీ సిటీలో చెప్పింది. మరి తండ్రి ఆమోదించినటువంటి తండ్రే ది బెస్ట్ అన్నటువంటి పాలసీని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కాదంటున్నాడు? అదే ఫస్ట్ ఇంట్రోలో చెప్పాను కదా, ఆయన బతుకుంటే ఆయన్ని కూడా అలాగే విమర్శించేవాడా? ఏంటి దిక్కుమాలని పాలసీని సమర్థిస్తున్నావు, జైల్లో పెట్టాల్సిందే అని చెప్పేసి అనేవాడా? వార్నింగ్ ఇచ్చేవాడా? అలాగే ఉంది. ఆయన బొమ్మ పెట్టుకుని, పార్టీ పెట్టుకుని, ఆయన బొమ్మ చుట్టూ నవరత్నాలు చెప్పేసి పథకాలు పెట్టుకుని ఇప్పటికే నిత్యం హైదరాబాద్లో నేను ఇప్పటికీ చూస్తున్నాను. మొన్న 21వ తారీఖున జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా వేసినటువంటి ఫ్లెక్సీలు, చిన్న చిన్న బ్యానర్లు, వాటి మీద కూడా రాజశేఖర రెడ్డితో సమానంగా జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అంటే ఆయన ఉనికి, అసలు ఆ పార్టీ ఉనికే రాజశేఖర రెడ్డి గారి మీద ఆధారపడింది, ఆయన బొమ్మ మీద ఆధారపడింది. మరి అలాంటి పార్టీకి ఆ పార్టీ దైవంగా కొలిచేటటువంటి నాయకుడు చెప్పినటువంటి విధానం, బెస్ట్ అన్న విధానాన్ని ఈరోజు ఆయన కుమారుడే, ఆయన వారసుడే, ఆయన కడుపున పుట్టిన కుమారుడు, రాజకీయ వారసుడే కాదంటున్నాడు, తప్పంటున్నాడు. అది అమలు చేస్తే జైల్లో పెడతాం అంటున్నాడు. ఇదెక్కడ న్యాయం? ఇంకొక అద్భుతమైన విషయం కూడా ఇక్కడ నేను చెప్పాలి. పీపీపీ విధానంలో ఇప్పటికీ అమలవుతున్నటువంటి ప్రాజెక్టు ఆరోగ్యశ్రీ. ఇంకా చాలా ఉన్నాయి, బట్ అందరికీ అర్థం కావాలి కాబట్టి ఆరోగ్యశ్రీ గురించి చెప్తాను. ఇది కూడా, దీనికి ఆద్యుడు కూడా రాజశేఖర రెడ్డి అంటారు కదా, వాస్తవం కదా, 2007లోనే ఇప్పుడు ప్రవేశపెట్టారు. మరి ఆరోగ్యశ్రీ పథకం అప్పటి నుంచి ఇప్పటి వరకు పీపీపీ మోడల్లో ఆయన ఉన్నప్పుడు రాజు ఆరోగ్యశ్రీ అన్నారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో ఎన్టీఆర్ వైద్యసేవ అన్నారు, ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన పేరు మీదే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్టీఆర్ వైద్యసేవగా మారిపోయింది. మరి అది కూడా పీపీపీ మోడల్ నడుస్తోంది కదా, అతిపెద్ద ప్రాజెక్టు కదా, అతి గొప్ప ప్రాజెక్టు కదా, జగన్మోహన్ రెడ్డికి, ఆయన కుటుంబానికి, ఆయన తండ్రికి ట్రేడ్ మార్క్ ప్రాజెక్ట్ కదా ఆరోగ్యశ్రీ అంటే. రాజశేఖర రెడ్డి అంటే ఆరోగ్యశ్రీ గుర్తొస్తుందని చెప్పేసి ఇప్పటికీ చెప్పుకుంటారు కదా. మరి అది కూడా పీపీపీ మోడలే కదా, ఎందుకు దాన్ని వ్యతిరేకించలేదు? అంతేకాదు, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, కేవలం ఒక 5,000 కోట్లు పెడితే ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అన్నీ పూర్తయిపోతాయి, ఎందుకు ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పేసి గగ్గోలు పెట్టేటటువంటి, అంటే పీపీపీ మోడల్ అంటే ప్రైవేటైజేషన్ అని ఒక స్టాంప్ వేసినట్టుగా మాట్లాడేటటువంటి ఈ బ్యాచ్ కానివ్వండి, ఈ యొక్క నాయకులు కానివ్వండి, నాయక గణం కానివ్వండి, మిగతా అంశాల్లో పీపీపీని ఎక్కడ వ్యతిరేకించిన దాఖలాలు కనపడం. నేను నంబర్లు, దిమ్మ తిరిగిపోయే నంబర్లు చెప్తాను, ఒకసారి చూడండి. ఆంధ్రప్రదేశ్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 66,523 కోట్లతో 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో 33 ప్రాజెక్టుని పీపీపీ పద్ధతిలో ప్రతిపాదించింది. బిడ్డింగ్లు కానీ వివిధ రకాల స్టేజ్ల్లో ఉన్నాయి. 2029కి 33 ప్రాజెక్టులు పీపీపీ కింద 65,523 కోట్లు. మరి ఆఫ్టర్ ఆల్ 5,000 కోట్లతో పూర్తయిపోయే కాలేజీల మీద ఇంత పోరాటం చేస్తున్నాం అని చెప్పే మీరు 60,000 కోట్ల రూపాయలు పీపీపీ కింద చేస్తుంటే మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు? ప్రైవేటైజేషన్ ఎందుకు అనరు? దాని గురించి సాధక బాధకాలు ఎందుకు చర్చించరు? తెలియాలి. అంతేకాదు ఇతర రంగాలు, వేస్ట్ టు ఎనర్జీ, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలు, కడప, విజయవాడ, తిరుపతి క్లస్టర్స్లో అర్బన్ మొబిలిటీ, హౌసింగ్, టూరిజం, రెన్యూబుల్ ఎనర్జీ కింద ఇవి కూడా పీపీపీ మోడల్లో చాలా జరుగుతున్నాయి.
ఎంఐజీ హౌసింగ్, రిషికొండ ల్యాండ్ మానిటైజేషన్, ఐకానిక్ టవర్స్ వంటివి బిడ్డింగ్ స్టేజెస్లో ఉన్నాయి పీపీపీ కింద. మాట్లాడరు. ఇన్ని ప్రాజెక్టులు ఇన్ని జిల్లాలో జరగబోతుంటే లేదంటే బిడ్డింగ్స్ జరుగుతుంటే మాట్లాడరు. రోడ్లు మరియు హైవేస్ చాలా కీలకం. స్టేట్ హైవేస్లో 10,200 కిలోమీటర్లు అభివృద్ధికి పీపీపీ మోడల్లో మొదటి దశలో 18 రోడ్లు 1,307 కిలోమీటర్లు. సిటీ రోడ్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద విశాఖపట్నం మరియు విజయవాడలో 110 కిలోమీటర్ల రోడ్లు 478 కోట్లతోటి పీపీపీలోకి అప్గ్రేడ్ చేశారు. మాట్లాడరు. ఇంత పెద్ద ప్రాజెక్టులు మాట్లాడరు. పోర్ట్స్ ఇవి కూడా పీపీపీ కిందకే చేస్తున్నారు. కాకినాడ గేట్వే పోర్ట్ మరియు ఇతర నాన్ మేజర్ పోర్ట్స్లో పీపీపీ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. కొత్త పోర్ట్లు మచిలీపట్నం, రామాయపట్నం వంటి వాటిలో కొంత భాగం పీపీపీ మోడల్లో జరుగుతున్నట్టు పరిస్థితి. పూర్తిగా కాకపోయినా కొంత భాగమైనా సరే ఆ మోడల్లో జరుగుతున్నాయి. మాట్లాడరు. ఇవన్నీ ప్రభుత్వానికి భారం కాకుండా పీపీపీ మోడల్లో చేస్తుంటే నేను చెప్పినట్టుగా పోర్ట్లు, రోడ్లు, ఇతర రంగాలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇన్ని రంగాల్లో ఇన్నేసి వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు జరుగుతుంటే దేని మీద మాట్లాడినటువంటి ఈ యొక్క నాయక గణం, ఈ పార్టీ గణం ఒక్క మెడికల్ కాలేజీల విషయంలోనే 1 కోటి సంతకాలంటూ అదంటూ ఇదంటూ పీపీపీని కాస్త ప్రైవేటైజేషన్ అని చెప్పేసి కొత్త అర్థం కొత్త భాషని చెప్పేస్తూ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే అనుమానాలు కలక్కమానం. ఎందుకు దీన్నే ఇంత గట్టిగా పట్టుకున్నారు? దీని వెనక ఏముంది? దీని వెనక దాగినటువంటి రహస్యం ఏంటి? దీన్ని మాత్రమే ఇక్కడ ఈ పీపీపీలో బిడ్డింగ్ వేయడానికి పెద్దగా ఎవరు రాలేదు, ఒక ఆదోని మెడికల్ కాలేజ్ తప్ప మిగతా ఎక్కడ రాలేదని చెప్పేసి చెప్తుంటే పత్రికల్లో పతాక శీర్షికలు వస్తుంటే చూసారా మేము భయపెట్టింది ఎవడ మావాడు జగన్మోహన్ రెడ్డి, భయం అంటే ఏంటో మీకు చూపిస్తాం, భయానికి కొత్త అర్థం చెప్తామని చెప్పేసి ఎలివేషన్ వీడియో. మరి ఇన్నిట్లో చేస్తున్నారు కదా, మరి వీటిలో ఒక్కదాన్నైనా పీపీపీ కాకుండా ఎందుకు ఆపలేకపోయారు? ఎందుకు మాట్లాడలేదు? అసలు ఆపడం సంగతి తర్వాత 60,000 కోట్ల రూపాయలు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పీపీపీ కింద ఇచ్చేస్తుంటే మరి ఎందుకు మాట్లాడలేదు? దాన్ని ఎందుకు టచ్ చేయట్లేదు? అర్థం కాని అంశం ఏదో ఉంది. సో ఇప్పటి వరకు వాళ్ళు వీళ్ళు అంటవే కాదు, సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పీపీపీ బెస్ట్ విధానం అని చెప్పేసి సమర్థించి సర్టిఫికెట్ ఇచ్చినటువంటి వీడియో ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇదిగో హైదరాబాద్ మెట్రోని మేము ఇలా పీపీపీ మోడల్కి ఇచ్చేస్తున్నాం. అందుట్లో వచ్చినటువంటి ఒక బిడ్డర్ కూడా ఈ రకంగా గొప్పగా ప్రస్తుతించారు. మాకెవరిని మేము తీసుకొని చేస్తాం, మీకే ఖజానాకి ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పారని చెప్పేసి ఆ రోజుల్లోనే చెప్పాడు. మరి అలాంటి విధానం ఇప్పుడు వీళ్ళకి ఎందుకు దుర్మార్గమైందో, ఎందుకు ప్రైవేటైజేషన్ అని చెప్పేసి కొత్త అర్థం చెప్పాల్సి వచ్చిందో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ వీడియో మీకు కావాలనుకుంటే నిన్న వాట్సాప్ ఛానల్లో పెడతాను, అక్కడి నుంచి మీరు ఆ లింక్ చూడొచ్చు. అందుట్లో ఏం మాట్లాడారో స్పష్టంగా కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.